తాజా నీకు వందనాలు దేవుని పేరట. చెప్పమ్మా. నేను 9వ తరగతి చదివేటప్పుడు మీరు సైకిల్ ఇచ్చారు. నాకు చాలా గుర్తు. మేము దూరం నడిచెళ్ళేవాళ్ళం. నాకైతే పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, కానీ నేను మర్చిపోలేదయ్యా. ఉందమ్మా సైకిల్. ఉందా? అమ్మేసావా? లేదయ్యా. తర్వాత మా చెల్లి కూడా తక్కిందండి. అయ్యా మీరైతే మరి మా అమ్మగారు కూడా నర్సుగా చేశారు. అయితే మీ హయాంలో, తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు వారి ద్వారా, నందమూరి వారి ద్వారా గుడివాడ దగ్గర వానపాముల గ్రామంలో చుట్టాలు ఉన్నారంట. వారి ద్వారా నా తల్లికి నర్సు ఉద్యోగం కూడా వచ్చింది. అయా అయితే నేను ఒకటే చెబుతున్నా, దేవుడు మిమ్మల్ని భూషణ కిరీటంగా రాజకీయ మౌటంగా చేశారు అంటే, ఇంత కోట్ల మంది ఉండగా దేవుడు మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో వేరుపరిచి ఒక అధికారాన్ని మీకు ఇచ్చారయ్యా. నేను ఎందుకని అంటున్నానంటే ఈ మాట, ఇది దేవుడు ఇష్టం లేకుండా ఏది జరగదు. సమస్తము ఆయన ద్వారా జరుగుతుంది. ఆయన కన్నులు లోకమందంతటా చూచుచున్నవి గనుక, ఆయన కన్నులు మీ మీద ఉన్నవి గనుక ఇంతమందిలో మిమ్మల్ని ప్రత్యేకపరిచి. థ్యాంక్ యూ వియర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.